వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సకాలంలో వైద్య సహాయం అందిస్తాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి సకాలంలో వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 44 మంది లబ్ధిదారులకు 21,92,999 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య సహాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందరూ రుణపడి ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని, ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము నెల రోజులలోపే అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సైతం పర్యటించి అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకుని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ, వర్తనపల్లి కాశీపుల్లా, బాబీ, అడప ప్రసాద్, రమేష్, కలపత్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, మద్దిపాటి ధర్మేంద్ర, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే 12వ వార్డు గంటా కుమారి, అలాగే నర్మద్ రాంబాబు, వెంకటం జాహ్నవి, తెలుగుదేశం నాయకులు తీసుకున్న వాళ్ళందరూ కూడా దీనికోసం చాలా ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే గారు.